సో పవన్ కళ్యాణ్ గారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ జీవితంలో సినీ పరిశ్రమ వదులుకొని రాజకీయానికి వచ్చాడంటే నిస్వార్థంగా వచ్చాడు. స్వార్థంగా వచ్చేవాడైతే రాజకీయంలో రాడు. మరి ఎంతమందికి చేశాడు? అంతకుముందు వైజాగ్ తుఫాను వచ్చింది, మరి ఎంత సాయం చేశాడు? కొంతమందికి ఎలా చేశాడు. పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి అనకూడదు, తప్ప. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చే జీతాన్ని కూడా అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేస్తారు. అవును, చేశాడు, ఇస్తున్నారు ప్రతి నెల. అది గొప్పతనం అండి. ఏ రాజకీయాన్ని ఇక్కడ చేయడండి. మరి ఎందుకు అయినా పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటారు? తిడతారు. రాజశేఖర్ బాబు ముఖ్యమంత్రి ఉండి ఎంత దోసుకున్నాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాలు ఉన్నారు ఏదో విమర్శ చేయొచ్చు. ఆయన ఇంట్లో వాళ్ళని పిల్లల్ని కూడా తిడతారు. రాజకీయం అంటే వ్యక్తిగతంగా విమర్శించుకో, కుటుంబం మీదకి వెళ్ళకూడదు. మరి అట్లా వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి గురించి? వ్యక్తిగతంగా నువ్వు మనిషిని విమర్శ తప్పలేదు, రాజకీయంగా, కానీ కుటుంబం విమర్శించకూడదు. అసలు ఈ 2 ఏళ్లలో ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? బాగుందండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడక్కర్లా. ఓకే, ఎందుకు కొన్ని మన సినిమా పరిశ్రమ లక్ష కోట్లు వస్తాయి. దేనికి వదులుకొని వచ్చాడు? సినిమా ఫీల్డ్కి వదులుకొని రాజకీయానికి. సో ఆయనకి ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తున్నారు పవన్? చేస్తాడు. ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూ తిరుగుతారు, జనాలను ఎక్కడ పట్టించుకోరు పవన్ అంటారు కొంతమంది. ఏ సినిమాలు చేస్తాడు? కొన్ని సినిమాలు ఒప్పుకొని చేయాలి, తప్పదు. ఓకే, అది లెక్క. చివరి ప్రశ్న బాబాయ్, పవన్ గారు అభిమానులు బలంగా కోరుకుంటుంది ఆయన ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటారు. మీరు కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది రాష్ట్రానికి అని. నా ప్రశ్న అవ్వాలమ్మా, మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. ఎందుకు అంత నమ్మకం పవన్ గారు కావాలని? పవన్కి నిస్వార్థంగా రాజకీయాలు సంపాదించడానికి కాదు రాజకీయంలోకి వచ్చింది. ప్రజలకి పలానా రాజకీయాన్ని తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకున్నాడు, అలా రాజకీయంలోకి వచ్చాడు. ఒక మాటలో చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే రాజకీయంగా ఒక మాటలో ఏం? పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయం చేస్తాడు, తప్పులేదు దాంట్లో. ఆయన నాయకత్వం చూడక్కర్లా. కానీ మన లోకేష్ సీఎం అవుతాడంటే అది కొద్దిగా అక్కడ మళ్ళీ రాజకీయం తేడా వస్తుంది. పవన్ గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచిదని మీరు భావిస్తున్నారు? ప్రమాణంగా ఉంటుంది, చూడక్కర్లా. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది. వస్తుంది, మార్పు వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? జనం ఎలాగొస్తున్నారు? ఆకర్షణ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. అది ఓట్ల రూపంలో మారిద్దో లేదో చూడాలి. రాజకీయం అంటే నీకేం తెలుసు? మీ నాన్న తెలిసి రాజకీయం నీకు తెలిసిందా? తెలీదు. నేను అలగలేదు ఇంకా. అది చెప్తున్నా. అసలు రాజకీయంగా నువ్వు రాజకీయంగా వచ్చి ఏం చేసావు? రాజశేఖర్ ఏం చేశాడు? ఒక హిందూ దేవాలయానికి, పవిత్ర తిరుపతి దేవస్థానానికి 4 కొండలు 7 కొండలు 3 కొండలు చర్చి కడతాను. ఏం చేసావు లాస్ట్కి నువ్వు? అది కులమతాలు రెచ్చగొడతాం కదా చర్చి కడతావు అంటే. చివరిగా మనం మాట్లాడుకునే పవన్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు అని సింగిల్గా పోటీ చేస్తే? పవన్ గారు ముఖ్యమంత్రి అవకాశం 90% ఉంటుంది తమ్ముడు. ఓకే, దాంట్లో నా లెక్క ప్రకారంగా, నాకు తెలిసిన రాజకీయ అనుభవం లెక్క ప్రకారంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి ఇబ్బంది పడకూడదు కూడా. థ్యాంక్ యూ.